शारदाम्बामजस्रं मदम्बं भजे शारदाम्बामजस्रं मदम्बम् युक्तामिन्दुनिबद्धरत्नमकुटाम् तत्त्वार्धवर्णात्मिकाम् गायत्रीं वरदाभयां कुशकशाः शुभ्रं कपालं गदा शङ्खं चक्रमधारविन्दयुगलं हस्तैर्वजे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। जय శ్రీరామ్ గట్టిగా వినపడాలి, అయోధ్య వరకు వినపడాలి. జై శ్రీరామ్, నా మాట కాదు వాళ్ళ మాట వినపడాలి. జై శ్రీరామ్. రా శబ్దోచ్చరణ మాత్రేన ముఖాన్ నిర్యంతి పాతకః పునః ప్రవేశయంతి భీత్యా చ మకారోస్తి కవాటవత్ అంటారు వాల్మీకి రామాయణంలో వాల్మీకి మహర్షి. రామనామం చెప్తే మన పాపాలన్నీ తొలగిపోతాయట. రా అనగానే అది అగ్ని బీజం. మన సనాతన ధర్మంలో మహర్షులు మనకు అందించినటువంటి మహనీయమైనటువంటి విషయాలన్నిటినీ కూడా మనము ఇవాళ ఇందాక మహాతల్లి చెప్పినట్టుగా పాశ్చాత్యపు ప్రభావానికి లోనై వాటి విషయాలు ఏమిటో మనం అర్థం చేసుకోకుండా వదిలేసుకుంటున్నాం. చదువుకున్నవాడు చదవాలి, చదువు రానివాడు ఎలాగో చదవలేడు. చదువుకున్నవాడు చదవక రామాయణ భారత భాగవతాలు చదవకపోతే చదువుకున్నవాడికి చదువు రాని వాడికి తేడా ఏముంటుందండి? మనందరం చదవవలసినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలు రామాయణ భారత భాగవతాలు. పోనీ అవి చదవలేమండి, కష్టమండి, అర్థం కావండి. తెలుగులో కూడా వస్తున్నాయి ఇప్పుడు, చాలా తేలిక. అంటే కనీసం భగవద్గీత అన్న చదవండి అయ్యా. సర్వోపనిషదో గావో దుగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీ భోక్తం అన్నారు. ఉపనిషత్తుల సారాంశం భగవద్గీత. ఏం చెప్తుంది మనకి? శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ స్వధర్మో, నీ స్వధర్మమే నీకు శ్రేయస్కరము. డాక్టర్జీ చెప్పిన, మోహన్ భగవత్ గారు చెప్పిన అదే చెప్తున్నారు. ఎందుకు అంటే నీ ధర్మమే నిన్ను కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత. ఇది విన్నాం మనం అందరం. ఏమిటి నా ధర్మము? ఇది సందేహం చాలా మందికి. గురువుగారు, నా ధర్మం అంటే ఏమిటి? స్వధర్మం అంటే ఏమిటి? ఇది చాలా మందికి సందేహం. స్పష్టంగా చెప్పేశారు మనకి మహర్షులు. సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే నీ జీవితము ఆనందమయం చేసుకోవడానికి ఏ విధంగా జీవించాలో చెప్పేది సనాతన ధర్మం. చాలా మందికి కన్ఫ్యూజన్. హిందూ మతము అంటూ ఉంటారు, హిందూ ధర్మము. మనది హిందూ మతం కాదు. మతము అంటే ఒక మతి నుండి వచ్చినటువంటిది. అందుకే వేరే మతాల వాళ్ళకి ఒక గ్రంథం ఉన్నది, ఒక్కరే ప్రవక్త, ఆయన ఏది చెప్తే అదే వేదం. సనాతన ధర్మంలో మనకి ఒక గ్రంథము అంటూ లేదు. ఎందుకు లేదు అంటే అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. అనంతమైనటువంటి జ్ఞానాన్ని ఒక పుస్తకంలో బంధించలేవయ్యా. భరద్వాజ మహాముని 10,000 సంవత్సరాలు
వేదాల గురించి రీసెర్చ్ చేశారట. అసలు ఈ వేదంలో ఏముంది తెలుసుకుందాం, మానవాళికి తెలియజేద్దాం. ఋషుల తపస్సు అంతా కూడా, వాళ్ళ తాపత్రయం అంతా కూడా మనుషుల జీవనం స్థితులు మెరుగుపరచాలనే కదా. 10,000 సంవత్సరాలు తపస్సు చేసి సరిపోలేదు ఆయనకి. మహనీయుడు కనుక బ్రహ్మగారిని ప్రార్థన చేశారు, మీరు 10,000 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారు, కానీ ఇది సరిపోవడం లేదు నాకు, ఇంకో 10,000 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే వేదములలో ఇంకా ఏముందో దాని యొక్క అంతు చూస్తాను, కాబట్టి 10,000 సంవత్సరాలు ఇవ్వవలసిందే అని అడిగాను. అడిగితే బ్రహ్మగారు సరే మహానుభావుడు లోకోపకరణమైనటువంటి పని చేస్తా అంటున్నాడు కదా, సమాజానికి ఉపయోగపడుతుంది, సమస్త మానవాళికి శ్రేయస్కరంగా ఉంటుంది అని తథాస్తు అని వెళ్ళిపోయారు. ఇంకో 10,000 సంవత్సరాలు కూడా పూర్తయినాయి, 20,000 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. మళ్ళీ బ్రహ్మగారు వచ్చారు. మళ్ళీ బ్రహ్మగారు నేను అడిగారు, ఇంకా చేస్తున్నాను కానీ ఇంకా పూర్తయినట్టుగా లేదు, ఇంకా చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, కాబట్టి ఇంకో 10,000 ఇవ్వవలసింది అని మళ్ళీ అడిగారు. మళ్ళీ ఒక 10,000 సంవత్సరాల ఆయుర్దాయం ఇచ్చారు. ఇలా 3 సార్లు పూర్తయింది. 3 సార్లు అయిన తర్వాత మళ్ళీ బ్రహ్మగారిని పిలిచారట, 4వసారి పిలిస్తే బ్రహ్మగారు అప్పుడు చెప్పారట, ఓ మహాముని, నువ్వు వేదాల మీద చేసినటువంటి పరిశోధన జ్ఞానము ఏదైతే ఉందో అది 3 గుప్పెళ్ళ ఇసుక తీసి అక్కడ వేశారట. ఇది ఇంతవరకు ఇది, కానీ జ్ఞానం అనంతమైనటువంటిది ఎంత ఉంది అంటే అప్పుడు ఎదురుకుండా కొండ కనిపిస్తుంది కదా, అంత ఉన్నది. నువ్వు అంత చెయ్యాలంటే ఎన్ని లక్షల సంవత్సరాల నీకు ఆయుష్ చేయాలో ఆలోచించుకో అన్నారు. కాబట్టి అనంతమైనటువంటి జ్ఞానాన్ని అదే పరబ్రహ్మ స్వరూపంగా చెప్పేటువంటి ధర్మమే స్వధర్మము, సనాతన ధర్మము అన్నది. అందుకు మీకు ఒకటే పుస్తకం, మాకందరికీ ఒకటే పుస్తకం, మీకు బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి, మాకు ఒక్కరే గురువు, మీకు గురువులు చాలా మంది ఉన్నారు అంటూ ఉంటారు. అది వాళ్ళకి దౌర్భాగ్యం, మనకి సౌభాగ్యం. అన్ని పుస్తకాలు, అంత జ్ఞానము, అంతమంది గురువులు, అంతమంది దేవతలు, ఇవన్నీ ఉండడం అనేటువంటిది మనకి జ్ఞానం నుంచి పుట్టినటువంటి విషయం. అందుకని శ్రేయాన్ స్వధర్మో అన్నాడు. విగుణోపి శ్రేయాన్ స్వధర్మ అంటే గుణము లేనిదైనటువంటిదైనప్పటికీ కూడా స్వధర్మమే శ్రేయస్కరమైనటువంటిది. అహింసా సత్యమస్తేయ శౌచమింద్రియ నిగ్రహం మాతృవత్పరదారాశ్చ పరద్రవ్యాని నోష్టవతు ఆత్మవత్ సర్వభూతాని యశ ధర్మ సనాతన అని సనాతన ధర్మము సింప్లిఫై చేసి ఇచ్చేసింది. ధర్మం అంటే ఏమిటి అని అర్థం చేసుకోవడానికి మన జీవన విధానానికి కావలసినటువంటి ప్రిన్సిపల్స్ ఇవి. అహింస, హింస చేయకుండా ఉండు. ఎలాంటి హింస? శారీరక హింస ఎవరు చేయరు. ఎందుకు చేస్తామండి? పోలీస్ రికార్డ్స్ ప్రకారంగా కూడా 99% ఆఫ్ ది సిటిజన్స్ ఆర్ లా అబైడింగ్, ఓన్లీ 1% ఉంటారు, 99% మంది చెయ్యరు. కాకపోతే శాస్త్రం ఏం చెప్తుంది అంటే మానసిక హింస కూడా చేయకూడదు, పురుషంగా మాట్లాడకూడదు. అదే మాట భగవద్గీత చెప్తుంది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయదు స్వాధ్యాయాభ్యసనం చేయ వాంగ్మయం తపముచ్యతే అంటుంది. కాబట్టి మన జీవన విధానం ఎలా ఉండాలో తెలియజేసేదే భగవద్గీత. ఉద్విగ్నంగా మాట్లాడకయా, యస్మాన్నో ద్విజతే లోక లోకాన్నో ద్విజతే చయ హర్ష భయోద్వేగై అని కృష్ణ పరమాత్మ లక్షణాలు చెప్తాడు. మనిషి ఎలా బ్రతకాలి అనేటువంటి లక్షణాలు. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్కి మళ్ళీ మనం ఎవరి దగ్గరకో వెళ్ళక్కర్లేదు. సనాతన ధర్మంలోనే మనిషి యొక్క ప్రవర్తన ఎలా మార్చుకోవాలో, ఎలా దిద్దుకోవాలో, ఎలా పెంపొందించుకోవాలో, ఎలా మాట్లాడాలో, అవతల వాళ్ళకి ఉద్విగ్నత కలగకుండా మాట్లాడేటటువంటి వాడు ఉత్తముడు అంటారు. అనుద్వేగకరం వాక్యం యస్మాన్నో ద్విజతే లోక. 2 చోట్ల చెప్పాడు అదే మాట. మళ్ళీ భగవద్గీత అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అసలు ధార్మిక గ్రంథాలన్నీ కూడా, రామాయణం ఫర్ ఎగ్జాంపుల్, రామాయణం అంటే వెంటనే అందరూ ఏదో రాముడి గురించి అనుకుంటారు. రాముడి గురించి ఉన్నమాట వాస్తవమే కానీ దాంట్లో మన జీవన విధానం ఎలా ఉండాలో చెప్తుంది రామాయణం. చాలా మంది రామాయణం తెలుసా అంటే తెలుసు అంటారు, ఒక శ్లోకం చెప్పు అంటే చెప్పలేరు. ఏం తెలిసినట్టు? రామ కథ తెలుసు, కానీ రామాయణంలో ఉండేటువంటి సూక్ష్మాలు, జీవన విధానాలు. రాముల వారు వనవాసానికి వెళ్తున్నప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆశీర్వదించు, నేను వనవాసానికి వెళ్తున్నాను 14 సంవత్సరాలు అంటాడు. అంటే
ఆ తల్లి నీకేం రామా, దశరథ మహారాజు కుమారుడివి, చక్రవర్తి తనయుడివి, వచ్చిన తర్వాత నువ్వే పట్టాభిషేకం చేసుకోబోతున్నావు, నువ్వే రాజు కాబోతున్నావు, నీకేం ఠోకా లేదు, నీ తండ్రి గారు ఉన్నటువంటి సైన్యం అంతా నీ వెంట వస్తుంది అని చెప్పలా. ఎం బాలయసి ధర్మాత్వాం తృత్యాచ నిగమేన చ స్తవై రాఘవశార్దూలాం ధర్మస్త్వాం అభిరక్షతో అన్నది ఆ తల్లి. ఏమని ఆశీర్వదించిందట? నువ్వు ఏ ధర్మాన్నైతే ఆశ్రయించి పాలిస్తున్నావో ఎం బాలయసి ధర్మాత్మా, ఏ ధర్మాన్ని నువ్వు పాలిస్తున్నావో ధృత్యాచ నియమేన చ. ధృతి అంటే డిటర్మినేషన్. ఈ డిటర్మినేషన్ మీద మనకి మహర్షి వాల్మీకి సుందరకాండలో మళ్ళీ ఇంకొక అంశం ఇస్తారు. మన మానవాళికి పనికొచ్చేది. నేను చెప్పేది ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ రామాయణం అంటే ఏదో దేవుడి గురించి చెప్తారు కరెక్టే, కానీ రాముడు మానవుడిగా బ్రతికి నడిచి చూపించినటువంటి గ్రంథం అది. ఆ గ్రంథంలో మనకి మానవ విలువలు ఎలా మెయింటైన్ చేయాలో చాలా చెప్పారు. అవన్నీ మనం చదువుకుంటే మనకు తెలుస్తాయి. దాని ద్వారా పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది. దృష్టిర్మతిర్దాక్ష్యం అంటారు వాల్మీకి సుందరకాండలో. హనుమంతుల వారికి ఉండే లక్షణం ఏమిటి అంటే, ధృతి అంటే డిటర్మినేషన్, దృష్టి అంటే విజన్, మతి అంటే ఇంటలెక్ట్, దాక్ష్యం అంటే కేపబిలిటీ. ఎలా ఉండింది? లంకకు బయలుదేరే ముందే ఆయన ఇక్కడి నుంచి ఎగరక ముందే వానర సమూహాన్ని ఉద్దేశించి ఇక్కడి నుంచి బయలుదేరి నేను లంకకు వెళ్తాను, అక్కడ సీతమ్మ వారిని కనిపెట్టి వస్తాను, ఒకవేళ సీతమ్మ వారు కనబడకపోతే రావణ్ణి బంధించి తీసుకొని వస్తాను అన్నాడు. అది విజన్ అంటే. బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్ అంటారు. బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్ అంటే ఏదైనా పని ప్రారంభించేటప్పుడు నువ్వు ఏం సాధించదలుచుకున్నావో తెలుసుకోవాలి. కాబట్టి రామాయణం అనేటువంటి గ్రంథంలో కానీ, భగవద్గీత అనేటువంటి పుస్తకంలో కానీ మనకి భగవంతుడితో అనుసంధానం చేసే అంశాలు ఉన్నాయి. ఎందుకంటే షడ్భి పురుష ప్రయత్నేన సప్తభిర్ దైవ చింతనం అంటుంది. ఏదైనా సరే నేనే సాధిస్తాను అనుకోవడానికి లేదు. పశువు అంటుంటాం, పశువునాం పదహే నమః అని రుద్రం చెప్తుంది. ఈశ్వరుణ్ణి స్తోత్రం చేస్తున్నాం అంటే పశువులకు పతి ఆయన అని. పశువు అంటే శబ్దం మామూలుగా మనం ఏదో యానిమల్ అని ఇంటర్ప్రిట్ చేస్తాం, కానీ వేదము, శాస్త్రము, పురాణాలు చదివితే మనకు అర్థమయ్యేటువంటి విషయము పశ్య అనేటువంటి శబ్దం నుంచి వచ్చినటువంటిది పశువు. అంటే చూడడం. ఎవరైతే చూడగలుగుతున్నారో అవన్నీ పశువులే. మనం కూడా చూస్తున్నాం కాబట్టి మనం కూడా పశువులే. అంతేకాదు, పాశానికి ఎవరైతే బద్ధులవుతారో వాళ్ళు పశువులు అన్నారు. మనం ఏ పాశాలకు బద్ధమవుతున్నాం? మోహం అనేటువంటి పాశానికి బద్ధమవుతున్నాం. అందుకని ఆదిశంకరాచార్యుల వారు మనకి మోహ ముద్గర స్తోత్రం అని ఒకటి చేసి ఇచ్చారు. నాయన ఈ స్తోత్రం చదవండి, ఇది అర్థం చేసుకోండి, భజగోవిందం అని మనకందరికి చాలా ఫేమస్ అది. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢవతే అని. నాకు అంత బలం ఉంది, నాకు అంత ధనం ఉంది, నాకు అంత శక్తి ఉంది, నా వెనకాల ఎంతమంది మార్బలం ఉన్నారని విర్రవీగుతూ ఉంటాడు మనిషి. హరతి నిమేషాత్ కాలాత్ సర్వం మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలాత్ సర్వం. చూడడం లేదా అండి? చూస్తున్నాం. గుజరాత్లో భూకంపం వచ్చినప్పుడు నాకు బాగా పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి, భగవంతుడి మాయ ఎట్లా ఉంటుందంటే మనం అర్థం చేసుకోవాలి. ఆయన సహకారము, ఆయన సహాయము లేకుండా మనం ఏం చేయలేము. అందుకని భగవంతుడి మాయలో మనం పడకూడదు. బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి గుజరాత్లో భూకంపం వచ్చిన ముందు వాళ్ళ ఇంట్లో ఒక చిన్న కుక్క పిల్లని పెంచేవాడు ఆయన. ఆ కుక్క పిల్ల మామూలుగా బయటికి పోదు. 5వ ఫ్లోర్ అపార్ట్మెంట్లో ఉంటారు వీళ్ళు. ఉన్నట్టుండి ఆ కుక్క తెంచుకొని పరిగెత్తడం మొదలెట్టింది బయటికి. ఈయన ఆ కుక్క వెనకాల పడ్డాడు. అయ్యో వెళ్తున్నావు, ఆగు 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 అని. అది 5 అంతస్తులు దిగి మెట్లు గబగబా మెట్లు దిగి పారిపోయింది బయటికి. దాని వెనకాల ఈయన పరిగెత్తాడు పట్టుకోవడానికి. ఆ టైంలో భూకంపం వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ పాపం, ఈయన ఒక్కరే మిగిలిపోయారు. వాళ్ళందరూ పాపం ఆ భూకంపానికి హతులయ్యారు. ఎందుకు చెప్తున్నానంటే, క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవనమావయోహో యమస్య కరుణానాస్తి అంటుంది శాస్త్రం. రేపేం జరుగుతుందో నీకు తెలియదయ్యా. ఇవాళ ఉన్నావు, ఉన్నంతలో భగవంతుణ్ణి విశ్వసించు. ఆ విశ్వాసంతో నీ పని చేయి. అంతేగాని గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమే అంటే అది నిలవదు. మన పని మనం చేయాలి. మళ్ళీ కర్మణ్యేవాధికారస్తే మామలేషు కదాచర అని చెప్పింది. అందుకు కృష్ణ పరమాత్మ
లేకపోతే ఆయన యుద్ధం చేసేవాడు కదండి, అర్జునుడితో చేయించాల్సిన అవసరమే ఉంది. మహాభారతంలో మనకి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం కనబడుతుంది. మీకు అందరికీ తెలిసి మత్స్యయంత్రాన్ని ఛేదించే ఘట్టం. ఆ మత్స్యయంత్రాన్ని ఛేదించడానికి వెళ్ళాట అర్జునుడు. కృష్ణుడిని అడిగాడు, బావా నేను కొట్టగలనంటావా అని అడిగట. అంటే అప్పుడు కృష్ణుడు చెప్పాడు, మోటివేటర్ కూడా ఆయన, గైడు, ఫిలాసఫర్, మోటివేటర్ కూడా ఆయన, అందుకని మెంటరు, మోటివేటరు. ఆయన మోటివేట్ చేశాడు అర్జునుడిని. ఏం లేదు బావా, నువ్వు కొట్టగలవు, కాకపోతే జాగ్రత్తగా ఉండు, మిగతా విషయాలను మనస్సు లగ్నం చేయకు, దృష్టి దాని మీదే పెట్టు, నువ్వు సవ్యసాచివి, 2 చేతులతో బాణాలు వేయగలవు, కాబట్టి తదేక దృష్టితో దాన్ని కనుక చూసి కొట్టావంటే నువ్వు కొట్టేస్తావు, ఏం కాదు కొట్టు, మిగతాది నేను చేస్తాను అన్నట్టు. సరే అర్జునుడు వెళ్ళాడు. ఆ టైంలో ఆలోచించలా మనకి, నేను పరీక్ష రాశాను, నేను బాగా రాశాను కదా, నేను ఎందుకు ఫెయిల్ అవుతాను, భగవంతుడు చేసేది ఏమిటి, చదివేది నేను, రాసేది నేను, కాబట్టి నేను పాస్ అవుతాను అనిపిస్తూ ఉంటుంది ఒకసారి మనకి. అందుకని ఈ ఘట్టం మనకు అర్థం చేస్తుంది అనమాట. వెళ్ళాడు, అర్జునుడికి గురి పెట్టాడు, కాన్సన్ట్రేట్ చేశాడు. మీకు అందరికీ తెలుసా, చేప తిరుగుతూ ఉంటుంది, ఆ యంత్రం దాంట్లో ఆ కన్నును కొట్టాలి, కింద నీటిలో బింబాన్ని చూసి కొట్టాలి. అలా కిందకి చూసుకుంటూ గురిపెట్టి పైన తిరుగుతున్నటువంటి యంత్రంలో ఉన్నటువంటి చేప యొక్క కన్నును కొట్టాలి. కాబట్టి కాన్సన్ట్రేట్ చేసి అర్జునుడు కొట్టాడు. కొట్టగానే బాణం తగిలింది. సరే తర్వాత కదంతా సుఖాంతమైంది, అంత విషయం తర్వాత. అర్జునుడు వచ్చి కృష్ణుడు అడిగాక, బావా నువ్వు ఇందాక ఒక మాట చెప్పావు, నువ్వు సవ్యసాచివి, 2 చేతులతో కొట్టగలవు, తదేక దృష్టితో చూడు, బాణం విసిరి కొట్టు, వేరే విషయాలు ఆలోచించకు, మనస్సులో అన్యమైనటువంటి ఆలోచనలు రానియకు, నువ్వు కొట్టు అన్నావు కదా, అట్లాగే కొట్టాను బావా, తగిలింది. కాకపోతే నువ్వు తర్వాత ఒక మాట అన్నావు, మిగతాది నేను చేస్తానన్నావు, నాకు అర్థం కాలేదు, అన్ని నన్నే కొట్టమన్నావు కదా, నేనే కొట్టాను, అంతా నేనే చేశాను కదా, నువ్వు చేసింది ఏమిటి అని అడిగాడు. మనకు కూడా కొన్ని సందర్భాల్లో ఇటువంటివి అనిపిస్తూ ఉంటాయి. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, అర్జున తదేక దృష్టితో చూసింది నువ్వే, బాణాన్ని సంధించింది నువ్వే, కొట్టింది నువ్వే, నీటిలో చూసి ప్రతిబింబాన్ని చూసి దాన్ని బట్టి దృష్టి పెట్టి ఎంత దూరం ఉంటుంది, ఎంత వేగంగా తిరుగుతోంది, ఇవన్నీ మనసులో క్యాలిక్యులేట్ చేసింది నువ్వే, ఇవన్నీ నువ్వే చేసావయ్యా, మరి ఇక నువ్వేం చేసావు కృష్ణ అని అడుగుతాడు. అంటే నువ్వు కొట్టే సమయానికి నీరు కనుక కదిలిందనుకో నీ గురి తప్పుతుంది. నీరు కదలడానికి వాయువు వీచిందనుకో, వాయువు వీస్తే నీరు కదులుతుంది. నువ్వు వాయువుని శాసించలేవు, వాయువుని నేను శాసించగలను. కదలద్దు అని చెప్పి ఆ సమయానికి నేను శాసించాను కనుక వాయువు వీచలేదు, గాలి రాలేదు, దానివల్ల నీరు కదలలేదు, అందువల్ల నువ్వు కొట్టగలిగావు. నేను చేసింది అది. నేను ఏం చేశానో నీకు కనబడాలి అంటే కనబడదు అర్జున, నమ్ము, విశ్వాసం ఉంచు. మనందరికీ ఉన్న సమస్య ఏంటంటే అండి, భగవంతుని మీద మనకి నమ్మకం ఉంది. గురువుగారు జ్యోతిష్యుడు చెప్పాడండి, అభిషేకం చేస్తే కష్టం తీరుతుందని, అందుకని గుడికి వెళ్ళానండి, శివాలయానికి వెళ్ళానండి, అభిషేకం చేశానండి, కానీ కష్టం తీరలేదండి అంటుంటారు నాతో. నేను అడుగుతాను వాళ్ళ, నాయన నువ్వు అభిషేకం చేసావా, నీళ్లు పోసావా అని. ఇందాక ఆవిడ చెప్పినట్టుగా దృష్టి ఈశ్వరుడి మీద ఉండదు. అభిషేకం చేస్తూనే ఉంటాడు, నమస్సోభావచ రుద్రాచ నమస్తామ్రాజ, మళ్ళీ వస్తా, నేను మళ్ళీ మాట్లాడదాం. దృష్టి ఎక్కడ ఉంది? మనమంత్రస్థితో మధ్య మంత్రస్థితో మనః ఏతద్ధి జపలక్షణం అంటుంది. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో సరెండర్ అన్నారు. ఎలా సరెండర్ అవ్వాలట? హనుమంతుడు వారిలాగా సరెండర్ అవ్వాలి. ఆంజనేయ స్వామి ఇన్ఫైనైట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కదండి, ఆయనకు ఉన్న పవర్ మామూలు. అతులిత బలధామం స్వర్ణశైలాదేహం ధనుజవన కుసానం జ్ఞానినా మకరకన్యం అని కదా పొగుడుతున్నాం ఆయన్ని. అతులిత బలం కలిగినటువంటి వాడు రాముడి దగ్గరికి వచ్చేటప్పటికి దాసోహం కోసలేంద్రస్య రామస్య కృష్ణకర్మణ అన్నాడు. భగవంతుని దగ్గర జీవుడు, పరమాత్మ దగ్గర జీవాత్మ ఎప్పుడూ దాసుడే. ఈ దాసత్వాన్ని ఎప్పుడైతే మర్చిపోతాడో అప్పుడు భగవంతుడు గురువైపోతాడు, ఫలితం రాదు. ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం అంటుంది వేదం. వేదం చెప్పింది అంటే అది తప్పవడానికి అవకాశం లేదు, ఎందుకంటే అది పరమాత్మ వాక్కు.
నాబోటి వాడు ఏమన్నా మాట్లాడితే పొరపాటును దొల్లచ్చు నోట్లో నుంచి. కానీ ఈశ్వరుడు మాట్లాడాడు అంటే అవి శృతి స్మృతి పురాణానాం అంటుంటాం. శృతులు అంటే పరమాత్మ నోట్ల నుంచి వచ్చినటువంటి మాట, అది తప్పవడానికి అవకాశం లేదు. ధ్యాయే ఈప్సిత సిద్ధయే ధ్రువపదం అన్నాడు. ధ్రువపదం అంటే గ్యారంటీ. ఈశ్వరుడికి ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళకి తప్పకుండా ఈప్సితాలన్నీ సిద్ధిస్తాయి, అంటే కోరికలన్నీ సిద్ధిస్తాయి. కానీ జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు అంటే విశ్వాసం లేదు. దైవము పట్ల నమ్మకం ఉంది కానీ విశ్వాసం లేదు. మనందరికీ నమ్మకం ఉంది, అందుకని గుడికి వస్తాం, దండం పెడతాం. ఏదో చెప్పారు అవుతుందట, చూద్దాం, అయితే అవుతుంది లేకపోతే లేదు, అది నమ్మకం. విశ్వాసం కాదు. విశ్వాసం అంటే ఎలా ఉండాలంటే రామకృష్ణ పరమహంస చెప్తారు. పూర్వం అప్పటి రోజుల్లో రోప్ వాకర్స్ అని ఉండేవారు. ఆ పక్కన ఒక పెద్ద బిల్డింగు, ఈ పక్కన ఒక పెద్ద బిల్డింగ్ ఉంటే పైన ఒక తాడు కట్టేవారు. ఆ తాడు మీద నడిచేవారు అన్నమాట రోప్ వాకర్స్ అని. అలాగే ఒక రోప్ వాకర్ వచ్చాక డ్రమ్ కొట్టాడు అందరికీ. అందరూ రండి అన్నాడు. అందరూ వచ్చారు, చూస్తున్నారు. చాలా ఎత్తైనటువంటి భవంతి మీద తాడు కట్టాడు, అట్నుంచి ఇటు కట్టి ఆ తాడు మీద ఇట్నుంచి అటు నడుస్తాను, ఇప్పుడు చూడండి అన్నాడు. నడుస్తున్నాడు, పడిపోతాడేమో అని ఉత్కంఠభరితంగా చూస్తున్నారు అందరూ. అతనికి ఉన్నటువంటి స్కిల్ అటువంటిది కనుక చక్కగా నడిచాడు ఇట్నుంచి అటు. ఆనందంగా చప్పట్లు కొట్టారు అందరూ. నేను నడవగలనని మీకు నమ్మకం ఉంది కదా అన్నాడు. ఓ నమ్మకం ఉంది ఇప్పుడు అన్నారు. ఇప్పుడు చూడండి, నా పిల్లవాడు 3 సంవత్సరాల వయసు వాడు, వాణ్ణి ఎత్తుకొని ఇట్నుంచి అటు నడుస్తానన్నాడు. మళ్ళీ ఆ 3 సంవత్సరాల పిల్లవాడిని ఎత్తుకొని ఇట్నుంచి అటు నడిచాడు. మళ్ళీ వీళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. పిల్లవాడిని పడేస్తాడేమో పాపం, ఒకవేళ పడేస్తే కనీసం పిల్లవాడిని పట్టుకుందామని సిద్ధంగా ఉన్నారు. అటు నడిచాడు. ఇప్పుడు అన్నట్ట చూశారు కదా, పిల్లవాడితో కూడా నేను నడిచాను. ఇప్పుడు మీరెవరున్నా మీ పిల్లవాడిని వండి ఎత్తుకొని అట్నుంచి నడుస్తానన్నట్ట. నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు అందరూ. ఇది విశ్వాసం అంటే. విశ్వాసం ఉండడం అంటే అది. కాబట్టి మనకి భగవంతుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఎప్పుడైతే కనబడుతుందో, దేవుడు అంటే చూపించండి అంటుంటారు కొంతమంది. చూసే దృష్టి నీకుండాలి. సదానందం గణపతిని అని ఇందాక వాళ్ళు నృత్యం చేస్తుంటే మీకు గణపతిని ఆవిష్కరించారు, మీరు చూడగలగాలి. ఆ పేర్ని నృత్యంలో పిల్లలు అద్భుతంగా చేశారు. వాళ్ళకి మీరు చప్పట్లు కొట్టి అభినందించండి, చాలా బ్రహ్మాండంగా చేశారు. ఆ తర్వాత ప్రమద గణాలు వచ్చినప్పుడు ఈశ్వరుని అక్కడ ఆవిష్కరింపజేశారు. చూడాలి మనం ఏమనుకుంటాం అంటే సశంఖ చక్రం సక్రీడ మండలం సబీద వస్త్రం సరసేరు హేక్షణం, ఇది విన్నాం కదా, అలాగే ఉండాలి అనుకుంటాం. లేకపోతే ఎన్టీ రామారావు లాగా ఉండాలి, కృష్ణుడు రాముడు అంటే అలా ఉండాలనుకుంటాం. కానీ భగవంతుడికి ఒక రూపం అంటూ లేదు అనేటువంటి విషయం శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఏ యదా మాం ప్రపద్యంతి తాం సదైవ భజామ్యహం. ఎవరు నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో వాళ్ళకి నేను అలా కనబడతానయ్యా అని. సర్వభూత స్తమాత్మానం సర్వభూతాని చాత్మని, ఇవన్నీ భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. కాబట్టి మనకు ఆ విశ్వాసాన్ని పెంపొందించుకున్న నాడు వేరే మతాల వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సినవి ఏమిటి అంటే ఇవ్వండి. వాళ్ళు ఒక టోపీ పెట్టుకోవడానికి వాళ్ళు వెనకాడు, మెళ్ళో ఒక సిలువ వేసుకోవడానికి వాళ్ళు వెనకాడు, చేతిలో ఒక పుస్తకం పట్టుకోవడానికి వాళ్ళు వెనకాడరు. మనకి ఎక్కడ లేని నామోషి జుట్టు, బొట్టు, కట్టు, ఈ 3 మనకి ప్రధానం. మన ధర్మంలో ముఖ్యంగా చెప్పారు జుట్టు, బొట్టు, కట్టు. సరే, కట్టు దాకా తర్వాత పాశ్చాత్య పోకడలకు అలవాటు పడ్డాం. ఇవాళ కనీసం బొట్టు పెట్టుకోవడానికి మనకి నామోషి. ఆ విషయంలో మాతృమూర్తులందరికీ నమస్కరించాలి. ఇవాళ వాళ్ళ వల్లే ఈ మాత్రం అన్నా ధర్మం నిలబడింది. మన పురుష పుంగవులందరం కూడా బొట్టు పెట్టుకోవడానికి స్టేట్ చేస్తున్నాం. మనకి ప్రత్యక్షంగా హైదరాబాద్లోనే కనబడుతూ ఉంటారు కిషన్ రెడ్డి గారిని, కేంద్ర మంత్రి స్థాయి. ఆయన్ని నేను 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఎప్పుడు కూడా మీకు ఆయన బొట్టు లేకుండా కనబడరు. అది అఫీషియల్ మీటింగ్ కావచ్చు, పార్టీ మీటింగ్ కావచ్చు, ఏదైనా ప్రైవేట్ ఫంక్షన్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఆయన ముఖాన బొట్టు ఉంటుంది. మగవాళ్ళందరూ దృష్టి పెట్టుకోవాల్సింది ఇది. నేను హిందువుని అని గర్వంగా చెప్పుకోవాలి అంటే మనకు వచ్చిన సమస్య మరొకటి ఏమిటంటే, హైందవ సమాజానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ భావ స్వాతంత్ర్యం రాలేదు. ప్రస్తుతానికి పాశ్చాత్యపు భావనలలోనే బతుకుతున్నాం. అలా బ్రతుకుతేనే బ్రతుకనుకుంటున్నాం.
కానీ ఆహార నిద్ర భయమైథునంచ సాధారణేనైవ పశుభిర్నరాణాం. శాస్త్రం చెప్తుంది, ధర్మశాస్త్రం చెప్పేటువంటి మాట. ఆహారము, నిద్ర, భయము, ఆటలు, సంతానోత్పత్తి సాధారణేనైవ పశుభిర్నరాణాం. పశువులకు నరులకు కూడా సాధారణంగా పెట్టాడయ్యా భగవంతుడు. ఊర్లో ఒక కుక్క ఉందండి వీధిలో, ఆ కుక్కకు కూడా ఆకలేస్తుంది, అది కూడా ఆహారం తీసుకుంటుంది. మనుషులను కూడా ఆహారం తీసుకుంటాం, మనుషుడు కూడా ఆహారం తీసుకుంటాడు. ఆ కుక్కకు కూడా నిద్ర వస్తుంది, మనిషి నిద్రపోతాడు. ఆ కుక్కకు కూడా భయం వేస్తుంది, మనిషి కూడా కొన్ని సందర్భాల్లో భయాందోళనకు లోనవుతాడు. ఆ కుక్క కూడా సంతానోత్పత్తి చేస్తుంది, మనిషి కూడా సంతానోత్పత్తి చేస్తాడు. ఇంతవరకే నీ జీవితం గడిపేశావంటే సాధారణేనైవ పశుభిర్నరాణాం. ఇది సాధారణమైనటువంటి జీవితం అయ్యా. నీకు భగవంతుడు బుద్ధి అనేటువంటి ఎక్స్ట్రా ఫ్యాకల్టీ ఒకటి పెట్టాడు. ధర్మోహితంచమదికో విశేష. ధర్మహితాన్ని కోరి నీ జీవనం గడుపుకునేటువంటి ఒక ఎక్స్ట్రా ఫ్యాకల్టీ పెట్టాడయ్యా. ఏది ధర్మము ఏది అధర్మము అని ఆలోచించగల శక్తి, ఆ ఆలోచన శక్తి భగవంతుడు ధియో యో నః ప్రచోదయాత్ అంటున్నాం గాయత్రి మంత్రంలో. అంటే ఆ ధీ అంటే ఆ బుద్ధి భగవంతుడు మనుషులకు మాత్రమే ఉన్నది. కుక్కకి ఆకలేసింది అనుకోండి, ఎక్కడ ఆకలేస్తే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఏది కనబడితే అది, ఇది లంచ్ టైమా, డిన్నర్ టైమా, బ్రేక్ఫాస్ట్ టైమా అని చూసే ఆలోచన పెట్టలే భగవంతుడు దానికి. ఇది పాచిపోయిందా, బాగున్నదా, ఇది నిన్నడదా, ఫ్రెష్గా ఉందా, వేడిగా ఉందా, చల్లగా ఉందా, ఇవన్నీ ఆలోచనలు కుక్క చేయలేదు. దానికి లేదు, భగవంతుడు పెట్టల ఆ స్కిల్, ఆ ఫ్యాకల్టీ పెట్టల. తినేస్తుంది, ఎక్కడ కనబడితే అక్కడ, ఎప్పుడు కనబడితే అప్పుడు, ఎలా ఉంటే అలా తినేస్తూ ఉంటుంది కుక్క. మనుషుడు అట్లా తినడు. ఇది డిన్నర్ టైం అయిందా లేదా, లంచ్ టైమా కాదా, ఇది బ్రేక్ఫాస్ట్ టైమా కాదా, ఇంటికి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కిందో కూర్చొని తింటాడు తప్ప ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు తినడు. మరి పానీపూరీలు తింటున్నారు కదా గురువు గారు అనకండి. ఆహారానికి నియమాలు చెప్పింది శాస్త్రం, ధర్మంలో భాగంగా చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. నియమాలు ఎందుకండి? ఆ నియమాలన్నీ ఎక్కువ చెప్తారండి. ఈ నియమాల వల్ల డిసిప్లిన్ లేకపోతే స్కూల్లో మొట్టమొదటి 8 o'clock అంటే 8 o'clock రాకపోతే స్కూల్లో ఎల్కేజీ పిల్లవాడు వదిలిపెట్టేసి ఫస్ట్ క్లాస్ నుంచి పిల్లవాడికి పనిష్మెంట్ ఎందుకు ఇస్తారండి? డిసిప్లిన్ అనేటువంటిది లేకపోతే మనిషి ఎలా పడితే అలా ప్రవర్తిస్తాడు. కాబట్టి ఆ ప్రవర్తన వల్లే రావణాసురుడు నాశనం అయిపోయాడు చివరికి. జాతో బ్రహ్మకులే స్వయం దశశిరో. రాముడి కంటే చాలా విషయాల్లో గొప్పవాడు. పుట్టినటువంటిది బ్రహ్మవంశం రాముడిది, రావణాసురుడిది. జాతో బ్రహ్మకులే స్వయం దశశిరో. ఆయనకి 10 తలలు ఉన్నాయి అంటే అర్థము 10 విధాలుగా ఆలోచించగల శక్తి కలిగినటువంటి వాడు. ఏ విషయాన్నైనా 10 దృక్పథాలతో చూడగలట, అంత కెపాసిటీ ఉంది ఆయనకి. అనుజో కుంభకర్ణస్తదా. తమ్ముడు చూద్దామా, కుంభకర్ణుడు అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి అందరికంటే బలవంతమైనటువంటి వాడు ఎవరు అంటే కుంభకర్ణుడు. ఆయన లేచాడంటే గడగడగడలాడిపోయేది లోకమంతా కూడా, ఎవరికి మూడిందో ఇవాళ అని. అంతటి బలవంతుడు. అన్నగారిని చూద్దామా, అగ్రజో ధనపతి. కుబేరుడు ధనబలానికి తక్కువ లేదు, భుజబలానికి తక్కువ లేదు. పుత్రశ్చక్రజితో. కొన్ని కొడుకుని చూద్దామా, ఇంద్రజిత్తు, ఇంద్రుణ్ణి జయించినటువంటి వాడు. కాబట్టి రావణుడికి ఏ విషయంలో తక్కువ లేదు, కానీ ఓడిపోయాడు, రాముడి చేతిలో ఓడిపోయాడు. ఎందుకు? రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని రాముణ్ణి పొగిడినటువంటిది ఎవరు? ఈ శ్లోకం చెప్పింది రామో విగ్రహవాన్ ధర్మ అని మీరు అందరూ కూడా వినే ఉంటారు. రాముణ్ణి పొగిడింది, శ్లోకం చెప్పింది ఎవరో? రాముడు ఇనకుల వంశానికి చెందినటువంటి వాళ్ళు, లేకపోతే సుగ్రీవ వంశానికి, వానర వంశానికి జాతికి చెందినటువంటి వాళ్ళు కాదు, రాక్షస జాతికి చెందినటువంటి మారీచుడు చెప్పినటువంటి మాట అది. రాముడు అంటే ఎవరు అనుకుంటున్నావు? సాక్షాత్ ధర్మస్వరూపుడు అని. కాబట్టి ధర్మానికి ఉన్నటువంటి వైశిష్టం ఎటువంటిది, స్వధర్మం అనేటువంటిది పంచపరివర్తనలో మొట్టమొదటి అంశం. మన ధర్మం ఏమిటో మనం పట్టుకుంటే
మన ధర్మం ఏమిటో, మన మూలం ఏమిటో తెలుసుకుంటే ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే ఆ ధర్మమే నిన్ను నిలబెడుతుంది. ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని ఏదో గొడ్డలి పట్టుకుని రక్షించమని కాదు, ధర్మాన్ని నువ్వు ఆచరించమని. నువ్వు ఆచరిస్తే నువ్వు ధర్మాన్ని రక్షిస్తున్నట్లే. నీ ధర్మము నీ పరిధిలో నువ్వు ఆచరిస్తూ ఉంటే, నీ ధర్మానుష్ఠానం నువ్వు చేస్తూ ఉంటే, నీ ధర్మాన్ని నువ్వు కాపాడినట్లే, నీ ధర్మాన్ని నువ్వు రక్షించినట్లే, స్వధర్మము నువ్వు పాటిస్తున్నట్లే. శ్రేయాన్ స్వధర్మో అన్నారు కనుక నీకు శ్రేయస్సు కలుగుతుంది. స్వధర్మానుష్ఠానం అంత గొప్పది. ఇక రెండవ అంశం ఇవాళ కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడాలి. వారు చాలా చక్కగా విశదీకరించారు, వివరించారు. ఒక్క మాట చెప్తాను. పూర్వం తల్లిదండ్రులకి, అంటే మా తల్లిదండ్రుల స్థాయిలో 300, 200 జీతం ఉండేదండి. కానీ గంపెడు పిల్లలతో ఆనందంగా ఉండు అని దీవించేవారు ఎవరినైనా సరే. ఇవాళ డింక్ కల్చర్ అని కొత్తది వచ్చింది. డింక్ కల్చర్ అంటే DINK, డబల్ ఇన్కమ్ నో కిడ్స్. భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు చేయాలట, పిల్లలు మాత్రం వద్దుట. ఎందుకు వద్దు అంటే అది బాధ్యత కదండి. ఎంత స్వార్థం అయిపోతుంది సమాజం. వివాహము సనాతన ధర్మంలో వివాహం చేసుకోమని చెప్పిందే వంశాభివృద్ధ్యర్థం. నీ వంశం అభివృద్ధి చెందాలయ్యా. సృష్టి నీతో ఆగిపోకూడదు. నువ్వు ఆపడానికి నీకు అర్హత లేదు. అందుకని వివాహం చేసుకోమన్నారు. అందుకని ధర్మపత్ని అన్నారు కానీ భోగపత్ని, కామపత్ని అనలా. ధర్మము కొరకు నువ్వు వివాహం చేసుకొని నీ సంతానోత్పత్తిని నువ్వు కలిగించడం నీ ధర్మం. నీ ధర్మం నువ్వు చేస్తే సరే, 10 మంది కాకపోతే కనీసం 2 లేక 3 పిల్లలు చావు దగ్గర నుంచి, మేమిద్దరం మాకొక్కరి దగ్గర నుంచి ఇవాళ నో కిడ్స్ అనేటువంటి స్థాయికి మన సమాజం ఎందుకు పడిపోయిందో ఒక్కసారి పెద్దలందరూ ఆలోచించుకోవాలి. దానికి ఏం చెయ్యాలి అని ఆలోచించాలి. లేకపోతే 40-50 సంవత్సరాల తర్వాత హిందుత్వపు ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. సంఖ్య తగ్గింది అంటే